వెల్కమ్ బ్యాక్. రుణమాఫీ ఇష్యూ తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, రుణమాఫీ చేసి చూపించాం. ఏదైతే మీరు సవాల్ చేశారో రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాము అని చెప్పేసి చేయాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మొన్న అన్నటువంటి మాట చూసాము. సో నిన్న మళ్ళీ అది పునరావృతమైంది అని చెప్పొచ్చు. ఒకవైపు అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతలు హరీష్ రాజీనామా చేయాలని ఒకరు, మరోవైపు రుణమాఫీ చేశారా, ఎక్కడ చేశారు, కొడంగల్కి వెళ్దామా లేకపోతే ఎక్కడికి వెళ్దాము నిరూపిస్తారా అని చెప్పేసి వీళ్ళు ప్రతి సవాళ్లు విసరడం. అటు కేటీఆర్ కావచ్చు, అధికార పక్షం నుంచి బట్టి కావచ్చు, ఇటు ప్రతిపక్షం నుంచి అటు జగదీష్ రెడ్డి కావచ్చు, ప్రతి సవాళ్లు ఏ విధంగా హీట్ పుట్టిస్తున్నాయో మనం చూస్తున్నాం. ఇంతకీ రుణమాఫీ అయినట్ట కానట్ట అనే చర్చ ప్రజల్లో కూడా వ్యక్తమవుతోంది. అసలు ఎంత అయింది, ఎంత మందికి అయింది, ఎన్ని వేల కోట్లు జమ చేశారు, ఎంత టార్గెట్ ఉండుండే, ఈ అంశాలపై మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఎన్వి సుభాష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. బండ్రు శోభారాణి గారు, తెలంగాణ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ రాకేష్ చిరుమల గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా శోభారాణి గారు, మీ దగ్గర నుండే స్టార్ట్ చేద్దాము. నాకు ఏదో నా వాయిస్ నాకే వస్తున్నట్టు అనిపిస్తోంది. శోభారాణి గారు, ఏంటి అంటే రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు, చేశామా అంటే చేశాము, కొంతమందికి చేసి మమా అనిపించారు, నిబంధనల పేరిట లబ్ధిదారుల సంఖ్యను చాలా తగ్గించారు, మీరు పెట్టుకున్నటువంటి టార్గెటే 31,000 కోట్లు అయితే 18,000 కోట్లు జమ చేస్తే ఎలా రుణమాఫీ అయినట్టు అనేది విపక్షాల క్వశ్చన్. గుడ్ మార్నింగ్ హెచ్ఎంటీవీ వాళ్ళకి, స్టూడియోలో ఉన్నటువంటి సుభాష్ గారికి, తమ్ముడు రాకేష్ గారికి, జోష్న మీకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తా ఉన్నాను. మొదటిగా ఒక చిన్న ఏంటంటే, కోల్కతాలో జరిగినటువంటి ఏదైతే విచారణ సంఘటన ఉందో దాన్ని అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం, విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం. చాలా బాధాకరమైన సంఘటన. ఇట్లాంటి సంఘటన జరగకూడదని చెప్పేసి మొట్టమొదటిసారిగా మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ, రైతు రుణమాఫీ అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ. ఆ హామీని ఆగస్టు 15 లోగల కంప్లీట్ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ రైతు రుణమాఫీ 3 విడతలుగా, మనందరికి కూడా తెలుసు, జూలై 18 ప్లస్ రెండో విడతనేమో జూలై 30వ తారీఖు నాడు, మూడో విడత ఆగస్టు 15 నాడు కంప్లీట్ చేయడం జరిగింది. యాక్చువల్ గా ఏంటంటే ఇది 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కింద కేటాయించడం జరిగింది. దీనిలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. అయితే ఇవాళటి వరకు మనకు మొదటి విడతలో చూస్తే 6,090 కోట్లు, 6,090 కోట్లు చెప్పండి. అదే 98,000 కోట్లు, 98 కోట్లు, 7,000 అనుకుందాం పోనీ మీరు అన్నట్టుగా. అలానే 11,50,190 మంది రైతులకు ఫస్ట్ విడతలో మనము రుణమాఫీ జరిగింది. రెండో విడతలో చూస్తే 6,190 కోట్లలో 6,40,823 మంది రైతులకు, మూడో విడత చూస్తే 5,644.24 కోట్లలో 4,46,832 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. దీంట్లో మొత్తం చూస్తే ఏంటంటే మీరు అన్నట్టుగా 17,000 చిల్లర, సుమారుగా 18,000 కోట్లు, 17,934 అంటే 18,000 కోట్ల రూపాయలు, 18,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీలో జమ కావడం జరిగింది. అయితే మనము అందరికి ఒక అనుమానం కలుగుతా ఉంది, ఏంటంటే 31,000 కోట్లు కదా వీళ్ళకి ఇస్తామన్నది, మరి 18,000 కోట్లకే కంప్లీట్ చేస్తారని చెప్పేసి గగ్గోలు పెడుతున్నట్టున్నారు. బహుశా నేనంటే వీళ్ళకు సంఖ్య కూడా 31 లక్షల నుండి 22 లక్షలకు అనేది అక్కడ 10 లక్షల తేడా వస్తుంది. ఇక్కడ మనకు జోష్న గారు, ఇక్కడ ఎవరికి కూడా రైతులకు, అర్హులైనటువంటి రైతులకు రుణమాఫీ కట్ చేసిన సందర్భం లేదు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ పాయింట్ తోనో, లేకపోతే ఏదైనా సమాచార లోపంతోనో, లేకపోతే ఇన్ఫర్మేషన్ గ్యాప్ తోనో ఎవరికైనా జరగకపోయినా తర్వాత కూడా కట్ ఆఫ్ డేట్ ఆగస్టు 15 వరకే చేస్తామని కూడా చెప్పలేదు మేము. తర్వాత కూడా ఒకవేళ అట్లాంటిది ఉంటే బ్యాంకుకు వెళ్లి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అయితే ఇవాళ ఏంటంటే మనం అంచనా వేసుకున్న ప్రకారం ఏంటంటే 31,000 కోట్ల రూపాయలకు రైతులకు రుణమాఫీ కింద కేటాయించాలనుకున్నాం, అంతవరకు కేటాయించాము. ఇప్పుడు నెక్స్ట్ లో కూడా ఏంటంటే ఇన్ ఫ్యూచర్ లో కూడా 2 లక్షల పైన రుణాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది వర్తింపజేసే ప్రక్రియ కొనసాగుతా ఉంది. మనం అది గమనించుకోవాలి. 31,000 కోట్ల రూపాయలు రైతులకు కేటాయించి దానిలో వచ్చినటువంటి డబ్బులు మళ్ళీ ఏదో మా అకౌంట్ లో వేసుకునే పరిస్థితి లేదు. 31,000 కోట్ల రూపాయలు, 31,000 కోట్ల రూపాయలు రైతులకే
ఇవాళ ఇవ్వడం అనేది జరుగుతా ఉంది. దాంట్లో ఎలాంటి ఒకవేళ చిన్న చిన్న టెక్నికల్ శోభారాణి గారు, అంటే రమారమి 9,000 కోట్లు ఇంకా రైతులకు రుణమాఫీ కింద జమ చేయాల్సి ఉంది. అంటే 10 లక్షల మంది రైతులకు అనేది ఒక లెక్క ఉన్నప్పుడు రుణమాఫీ అయినట్ట కానట్ట? డెఫినెట్ గా అండి రుణమాఫీ అయినట్టు కదా. ఒకవేళ నేను ఏమంటున్నా అంటే చిన్న చిన్న టెక్నికల్ పాయింట్ తోని ఏదైనా బ్యాంక్ లో పాస్ పుస్తకాలను లేకపోతే ఏదైనా మనము ఏదన్నా ఒక అప్లికేషన్ పెడితేనే 10 అడ్డంకులు వస్తా ఉన్నాయి. ఒకవేళ అట్లాంటి చిన్న చిన్న టెక్నికల్ పాయింట్ తో ఉంటే కూడా ఇన్ ఫ్యూచర్ లో చేస్తామని చెప్తా ఉన్నాం కదా. ఒకసారి రాకేష్ గారు ఎవరు అదే రేపడాల్సిన అవసరం లేదు. ఓకే రాకేష్ గారు, టెక్నికల్ ఇష్యూస్ వల్ల నిజంగా కూడా కొన్ని ఆగిపోయాయి. వాటికి సంబంధించి ఒక నెల వరకు సమయం ఉంది. వాటికి కంప్లైంట్ రేజ్ చేస్తే ఎవరికైతే రాలేదో మళ్ళీ వాళ్ళకు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం ఒక ప్రకటన చేసినటువంటి క్రమంలో ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాటికి ఇంకా 1 మంత్ టైం ఉంది కదా, ఆ లెక్కన చూస్తే. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు. గుడ్ మార్నింగ్. అక్కడ ఉన్నటువంటి సుభాష్ గారికి, అదే విధంగా చైర్మన్ అయినటువంటి శోభక్క గారికి, అదే విధంగా జ్యోత్స్న గారికి, హెచ్ఎండి ప్రేక్షకులు నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు చర్చ మొత్తం మేము అది అక్కనే ఒప్పేసుకుంది ఏంటంటే మేము అందరికీ మాఫీ చేయలేదు. ఇంకా మీరు అడిగిన ప్రశ్నకు ఇంకొక 10-15 లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి అక్క చెప్పింది. ఓకే, అక్క చెప్పిందని మనం మాట్లాడదాం. నెంబర్ 1 ఏంటంటే 1,00,000 లోపల రుణమాఫీ చేసింది మేము ఫస్ట్ విడత చేసినప్పుడు 16,000 కోట్ల రూపాయలు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేశాం. ఆ రోజు 34 లక్షల మంది రైతులు 1,00,000 లోపల నేను చెప్పేది 2 లక్షలకు పోతలేదు. 1,00,000 లోపల చేసినప్పుడు మా దగ్గర 34,790 మంది ఎంతనో సంథింగ్, అంటే అప్రాక్సిమేట్ గా 35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ విడత మేము వచ్చినప్పుడు 18 to 23కి వచ్చినప్పుడు 19 లక్షల కోట్లు రుణమాఫీ చేయాల్సి వచ్చింది 1,00,000 లోపల నేను చెప్పేది. అంటే మొత్తంగా మేము 29 లక్షల కోట్ల రూపాయల్ని రైతులకు రుణమాఫీ చేసినాం. అయితే మరి అప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో మేము సెకండ్ టైం 1,00,000 లోపల రుణమాఫీ చేయడానికి ఎంతైతే నిధులు కేటాయించామో దానికంటే అంటే ఒక 6,000 కోట్ల రూపాయలు మాకు కరోనా సిచ్యువేషన్ తోటి కొంత ఆలస్యం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు ప్రకటించినటువంటి 2 లక్షల లోపు రుణమాఫీ ఏదైతుందో అది మేము సెకండ్ టైం కేటాయించినటువంటి 19 లక్షల కోట్ల కంటే కూడా తక్కువ. అంటే 1,00,000 ఎక్కువనా 2 లక్షలు ఎక్కువనా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నానంటే మొత్తం ఈ రాష్ట్రంలో రైతుల సంఖ్య 69 లక్షల మంది రైతులండి. 69 లక్షల మంది రైతులకు అక్క చెప్పిన లెక్క ప్రకారం ఇప్పుడు ఫస్ట్ విడత 11 లక్షల మంది, తర్వాత విడత 11 లక్షల మంది, తర్వాత విడత 6 లక్షల మంది, తర్వాత విడత ఒక 5 లక్షల మంది, అంటే 22 లక్షల మంది రైతులు. సరే, అక్క చెప్పింది తీసుకుందాం మనం, వేరే కాడికి పోకుండా. ఇప్పుడు 1,00,000 లోపల రుణమాఫీ చేసినప్పుడు ఒక 6,700 కోట్లు కేటాయించారు, సంతోషం. 1,50,000 రుణమాఫీ చేసినప్పుడు అప్పుడు కూడా అక్క చెప్పిన లెక్కనే, మనం వేరే లెక్కకు పోవట్లేదు. నేను అక్క చెప్పిన లెక్కనే ఏమని చెప్పారు, 6,000 కోట్లు కేటాయించారు. ఎంతమందికి? 6 లక్షల మంది రైతులకు. 6 లక్షల మంది రైతులకు కేటాయించినప్పుడు గదే 6,000 కోట్లు, అంటే 1,00,000 లోపల 11 లక్షల మందికి 6,000 కోట్లు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళా 6 లక్షల మంది రైతులకు కేటాయించినప్పుడు కూడా వాళ్ళకు 6 లక్షల కోట్లు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? సరే, 6,000 కోట్లు 6,000 కోట్లు కేటాయించినప్పుడు 6 లక్షల మందికి 6,000 కోట్లు కేటాయించినప్పుడు 1,00,000 పైన ఉన్నప్పుడు మరి అది అందరికీ 1,00,000 రూపాయలే ఉందన్నట్ట. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ నేను అడిగేది, మ్యాథమెటిక్స్ నేను అడిగేది, పెద్ద కాంప్లికేటెడ్ కాదు. 1 = 1, 2 = 2. 6 లక్షల మంది రైతులకు ఈక్వల్ టు 1 lakh వేస్తారు, 1.5 lakh లేదన్నట్టు ఆడ. ఇప్పుడు 1.5 lakh లోపల అన్నారు కదా, మరి ఎక్కడ మిస్ అయింది ఇక్కడ లాజిక్? నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి 1,00,000 పైన, దానికి 1,00,000 పైన కేటాయించినప్పుడు 5,000 కోట్లు కేటాయించారు. రైతులు వచ్చేసి 4 లక్షల చిల్లర ఉన్నారు. 2 లక్షలు ఇచ్చినప్పుడు 2 × 4 సంఖ్యకు వేసిన ఈవెన్ జమ చేసిన దీనికి కూడా లెక్క పొంతన సరిపోవట్లేదు అనేది మీ ఒపీనియన్. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు 4 లక్షలు × 2 మేడం ఎంత కావాలి? 4 × 8 8 లక్షల మంది రైతులు. 8 లక్షల మంది రైతులకు 5,000 కోట్లు ఎట్లా సరిపోయినాయి? 1,50,000 దాకా నువ్వు మాఫీ చేసేసావు కదా ఫస్ట్ విడత. అంటే ఇక్కడ కంప్లీట్ గా
నేనేమంటానంటే ఇది బ్లఫ్ చేయడమే. అసలు ఎవరికి కూడా ఇంకా డబ్బులు కూడా చేరుకోలే, వీళ్ళన్ని కాయిదాల మీద రిలీజ్ చేశారు, అది వేరే విషయం. కాబట్టి నేనేమంటున్నానంటే మేము రైతులకు రైతు బంధు కింద 73,000 కోట్లు ఇచ్చినాం. ఇప్పటికి రైతు బంధు పల్లె. రైతు బంధు ఏదైతే ఉన్నదో మేము ఇచ్చింది చెప్తున్నా నేను, వాళ్ళు ఇవ్వాల్సింది చెప్తలేను. మేము ఇచ్చింది ఆ రోజు 15,483 కోట్ల రూపాయల్ని మేము రైతు బంధు కింద కేటాయించినాం. ఈరోజు రైతు బంధు ఆపేసారు. రైతు బంధు ఆపేసినప్పుడు ఆ డబ్బును తీసుకొచ్చి ఇప్పుడు రైతు రుణమాఫీ అని చేస్తున్నారు. అంతకు తప్పితే వీళ్ళు ఎక్కడ కూడా చేయట్లేదు రైతు రుణమాఫీ. నెక్స్ట్ వచ్చేసి ఒకటే మాట చెప్తున్నా. నమస్కారం హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, జ్యోత్స్న గారికి, పెద్దలు శోభక్క గారికి, రాకేష్ గారికి అందరికి నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 8 నెలలు అవుతుంది. ఎన్నికల ముందు వారు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా చాలా సందర్భంలో రైతులకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది, భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి కూడా అన్యాయం చేసింది రైతులకు. మేము అధికారంలో వస్తే తప్పకుండా మీకు మినిమం గ్యారంటీ ఏదైతే ఉందో, ముందుగా తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో 2 లక్షల వరకు మేము తక్షణం రుణం అంటే మాఫీ చేస్తాం, తర్వాత మీరు వడ్డీలు కూడా కట్టకండి అని చెప్పి చాలా క్లియర్గా ఎన్నికల ముందు హామీ ఇచ్చినారు అన్నట్టు. సరే, ఎన్నికలు అయిపోయినాయి. రైతులు 74 లక్షల మంది ఎవరైతే రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళు ఇవాళ మోసపోయినారని చెప్పి చాలా బాధపడుతున్నారు అన్నట్టు. ఎందుకు చెప్తున్నామంటే ఈ లెక్కల గారడి అనేది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దానికి రైతులకు నిజంగా రుణం ఏదైతే మాఫీ అయిందో కనుక చూసుకుంటే ఎక్కడ కూడా పొంత లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. జ్యోత్స్న గారు చాలా క్లియర్గా మనం ఈ అంకెల గారడి అని చెప్పి ఎందుకు చెప్తున్నామంటే ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ మన బ్యాంకర్స్ కమిటీ వాళ్ళు ఏదైతే లెక్కలు ఇచ్చినారో ఆ లెక్కల ప్రకారం మనం కనుక చూసుకుంటే ఇవాళ 2023-24 ఆర్థిక సంవత్సరం బ్యాంకులకు రైతులకు 64,940 కోట్లు రైతులు రుణం తీసుకున్నారని చెప్పి చాలా క్లియర్గా అందులో ఏంటంటే 2023-2024 దాంట్లో ఏంటంటే ఒక 64,000 కోట్ల వరకు రుణం ఉంది, రైతులు రుణం తీసుకున్నారు. అంటే 74 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉంటే అందులో 69 లక్షల మంది రుణం తీసుకున్నారు. దాంట్కి 64,000 తీసుకున్నారు అన్నట్టు. ఇది లెక్క. ఈ లెక్క ప్రకారం కనుక చూస్తే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ 64,000 అంటే 65,000 కోట్ల రూపాయలు రుణం మాఫీ చేయాల్సిన అవసరం ఉందన్నట్టు. కానీ ఇవన్నీ చేసేది ఏంటంటే ఇవన్నీ కనుక పక్కన కనుక పెడితే అర్హులే చెప్తున్నాను. అందులో అదే చెప్తున్నానండి. అదే అక్క 49,500 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినాయి అన్నట్టు. బ్యాంక్స్ రుణాలు ఇచ్చినాయి అన్నట్టు రైతులకు. అంటే బడ్జెట్ అంతా పెడితే అంతమంది రుణాలు ఇచ్చినాయి అన్నట్టు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా 1/3 కట్ చేసేసింది అన్నట్టు. 1/3 కట్ చేసేసి ఇవాళ ఎంత ఇచ్చిందండి? ఇవాళ 22.37 లక్షల మందికి రైతులకు మొత్తంగా 17,933 కోట్ల రూపాయలు రుణం ఇచ్చింది. అంటే అసలుకు చెప్పిన దానికి వాస్తవంగా ఉన్నదానికి బడ్జెట్ అలొకేషన్ దానికి జూన్ 21, 2024లో రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో అయినప్పుడు మేము 31,000 crores మేము అలాట్ చేసినామని చెప్పి చాలా క్లియర్గా క్యాబినెట్ ఆమోదం పెట్టిన తర్వాత ఏంటంటే రుణమాఫీ గురించి ఒక అధికారంగా ప్రకటన కూడా ఏంటంటే రావడం కూడా జరిగింది అన్నట్టు. దీన్ని చూస్తే ఏంటంటే అంటే 1/3 మందికి కంప్లీట్గా అన్ని అర్హతలు ఉన్న అంటే రుణం తీసుకోవాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన దానికి ఏంటంటే ఇంకా కొంతమంది తీసుకున్నారు రుణాలు. తీసుకున్న దానికి వాళ్ళంటే మోసపోతున్నారు అన్నట్టు. మీరు ఒకసారి ఏ పేపర్ చూడండి వాళ్ళ భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా ఈ రుణం ఎంతమందికి వచ్చింది అనే దాని మీద రుణంకి అసలుకి నిజంగా రైతులకు లబ్ధి పొందిందా అని చెప్పి మా నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక సెల్ ఏర్పాటు చేసి మేము డైరెక్ట్గా రచ్చబండ కార్యక్రమం పెడితే తండోపతండాలుగా వచ్చినారు జనాలు. ఒక మన హాట్ లైన్ పెట్టినాం పార్టీ కార్యాలయంలో. ఒక సెల్ ఒక 4-5 నెంబర్లు ఇచ్చేందంటే దానిలో క్లియర్గా 10-15 మంది రోజు 24/7 కూర్చుంటే అక్కడ రోజు కనీసం 5,000 నుంచి 6,000 కాల్స్ వస్తున్నాయి. మాకు కాల్స్ ఆన్సర్ చేయలేక మాకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఎందుకు ఇబ్బంది అవుతుందంటే రైతులు ఇంతమంది ఏంటంటే దగాబడ్డారని చెప్పి ఒకటే నెంబర్స్ వస్తున్నాయి. మొత్తం లిస్టు తీసుకున్నాం అన్నట్టు. ఇప్పటి వరకు మాకు ఆల్మోస్ట్ ఏంటంటే 1,500,000 నుంచి 2 లక్షల మందికి రైతులకు ఏంటంటే
వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఉన్న ఏంటంటే గ్రామం మాకు దగ్గర నుంచి అవ్వలేదు, మాకు మాకు అవ్వలేదు అవ్వలేదు, మాకు అంటూ అవ్వలేదు, మీ మాకు నెంబర్ మాకు పంపుతున్నారు. వస్తున్నారు. ఓకే. నిజంగా కనుక ఇప్పుడు Even BRS కూడా ఏదో సెల్ ఏర్పాటు ఇప్పుడు చేసినట్టు. శోభక్క రైతులకు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిందంటే ఈ ఫోన్లకు ఏంటంటే కనీసం మాకు ఒక ఫోన్ కూడా రావద్దు. అంటే ఎస్ఎల్బీసీలు ఇచ్చిన లెక్క ప్రకారం, ఇవాళ చూసిన లెక్క ప్రకారం అంటే ఒక 1/3 అంటే అట్లా 3వ వంతు అట్లా తూతూ మంత్రంగా రుణం ఇచ్చినారని చెప్పినట్టు, రుణమాఫీ చేసినారని చెప్పేనంటే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. దీనికి ఎవ్వరు కూడా ఆన్సర్ ఇప్పుడు ఎవరికైనా కూడా రుణం తీసుకున్న వాళ్ళకు అది క్లియర్ అవ్వాలని ఉంటుంది, కానీ అర్హులై ఉండాలి కదా అనేది అక్కడ. అర్హులే సార్ మేడం, అర్హులే. ఇప్పుడు 64,000 కోట్లు అనేది అర్హుల జాబితాలో ఉంటారా? అందరు తీసుకున్న వాళ్ళందరూ తీసుకుంటారు, అర్హుల జాబితాలో అందరూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ సూర్యాపేట నుంచి ఒక చిన్న గ్రామం ఉన్నట్టు, ఏ ఊరు గ్రామం చెప్పారంటే ముత్తలింగం అనే అతను బ్యాంక్ నుంచి ఏంటంటే 60,000 రూపాయలు 64,000 రుణం తీసుకున్నారండి. తీసుకుంటే ఆయనకు అన్ని మొత్తం అర్హత ఉంది. ఆయనకు హీ హ్యాస్ టు బి కంప్లీట్లీ ప్రభుత్వం నుంచి ఆయనకి ఏంటంటే రుణం రావాల్సింది, అంటే మాఫీ కావాల్సి ఉంది అన్నట్టు. ఆయన పేరు మీద ఆధార్ కార్డు దగ్గర నుంచి మన ఏంటంటే పాస్బుక్ ఆయన దగ్గర ఉంది అన్నట్టు. చాలా క్లియర్గా అందులో ఏం చెప్తున్నారంటే, మేము ఎంత చెప్పినా కూడా వ్యవసాయ అధికారుల దగ్గరకు పోయి, మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంది, మేము ఒక సెల్ పెట్టినాం, ప్రతి ఒక్క ఏంటంటే మన కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ పెట్టినాం పోతుందంటే వాళ్ళకే అర్థమవుతలేదు, ఆ అధికారులకే అర్థమవుతలేదు. అరే ఈయనకి అన్ని అర్హతలు ఉందంటే 64,000 అంటే ఫస్ట్ దాంట్లోనే రావాలంటే విడత రావాల్సి ఉన్న పరిస్థితి ఉండే. అలా పోతే ఏంటంటే అసలు ఎందుకు వస్తలేదని చెప్పి వాళ్ళే కొంచెం ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు, అంటే ఆన్సర్ చేయలేకపోతున్నారు అన్నట్టు. అలాగే జనగాం నుంచి చూడండి 1,10,000 మంది ఏంటంటే 1,10,000 రుణం తీసుకున్నాడు, అతను కూడా రాలేదు అన్నట్టు. ఇంకొక దగ్గర నల్గొండలో చాలా మందికి వచ్చినాయని చెప్తున్నారు కదా, ఇది 4,000 మంది కంప్లైంట్స్ అంటే 4,000 రైతులు, 4,000 రైతులకు ఏంటంటే మాకు రుణం రాలేదని చెప్పి డైరెక్ట్గా ఫిజికల్గా పోయి అక్కడ ఏంటంటే గ్రీవెన్స్ సెల్లో ఇచ్చినది. మీరు నిజంగా కనుక ఇట్లా కనుక చేసేది ఉంటే, మీరు నిజంగా కనుక రైతు రుణమాఫీ చేసుకుంటే అసలు ఈ డిస్కషన్ ఉండకపోతుండే, మనకు ఈ డిస్కషన్ ఉండకపోతుండే. అంటే రైతులకి ఏంటంటే మీరు దగా చేస్తున్నారు. ఇవాళ మీరు ఏంటంటే పేపర్ చూడండి, నేనేం ఏంటంటే వేరే దగ్గర నుంచి ఏం డిస్కస్ లేదు, మీరు ఉన్న పేపర్ అంటే శోభక్క, మీరు ఏంటంటే మీ దగ్గర పేపర్ ఉంటే చూడండి ఎన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అని చెప్తే ఏంటంటే చాలా క్లియర్గా అర్థమవుతున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా రైతులకు మరి ఏంటంటే అన్యాయం చేసిందో, ఈ ప్రభుత్వం అంతకన్నా డబుల్ చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నట్టు. రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ సంఖ్య తగ్గించాలి. ఒకటైతే అప్పివ్వడానికి లేనటువంటి టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి, అంటే 2 లక్షల లోపే, ఈవెన్ 1,50,000 లోపు కూడా చాలా మందికి అవని పరిస్థితి ఉంది. సో అప్పివ్వడానికి లేనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ తీర్చడానికి, అంటే విముక్తులను చేయడానికి మీరు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవడానికే ఈ నిబంధనలు ఏవి మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు. తీసుకున్నామని చెప్పేసి అడుగుదాం. ఇప్పుడు 2 లక్షల శోభ గారు, జ్యోష్ణ గారు, తమ్ముడు రాకేష్ చెప్పిన దానిలో ఒక పాయింట్ నేను క్లియర్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు తమ్ముడు ఏం మాట్లాడుతున్నాడంటే, అక్క ఫస్ట్ రుణమాఫీలో మీరు చెప్పిన ప్రకారము లక్ష రుణమాఫీలో 6,000 కోట్లు 6 లక్షల మందికి ఎట్లా ఇచ్చారని మాట్లాడుతున్నాడు. అక్కడ పక్కాగా 11 లక్షలు. ఒక్క నిమిషం తమ్మి, మీరు అబద్ధం చేశారు. సెకండ్ ఇప్పుడు చెప్పిన 2 లక్షల రాకేష్ నువ్వు క్వశ్చన్ రేజ్ చేసినావు, నేను చెప్పండి 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి అయింది? సుమారుగా ఫస్ట్ విడతనే 7,000 కోట్లు 11 లక్షల మందికి ఇచ్చాం జోష గారు. 11 లక్షల మందికి ఇస్తే అందులో 1,00,000 రూపాయలు. రాకేష్ గారు మళ్ళీ నంబర్ వినబడదు జనాలకు. నేనేమంటున్నా జోష్ణ గారు, అక్కడ లక్షనే ఉండాల్సిన అవసరం లేదు. 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, 70,000 ఉండొచ్చు. మనము ఇక్కడ విషయాన్ని ఎంతమంది లబ్ధిదారులకు ఫస్ట్ విడతలో పోయింది అనేది, ఎంతమంది లబ్ధిదారులకు ఫస్ట్ విడతలో పోయింది సెకండ్ విడతలో కూడా అంటున్నాం ఏంటంటే 2 లక్షలు ఉంటే 2 లక్షలు ఎంతమందికి ఇచ్చారు? రెండో విడతలో 6,130 కోట్లు ఎంతమంది లబ్ధిదారులు అయ్యారు? ఎంతమంది రైతులకు జోష్ణ గారు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే 1,50,000 రుణమాఫీ రెండో విడతలో మనం చేస్తాం. 1,50,000లో పక్కాగా 1,50,000 ఉన్నకే చేయలే కదా. అందులో 1,10,000 ఉండొచ్చు, 1,05,000 నుంచి మొదలు పెడితే 1,50,000 వరకు కదా సంఖ్య. సో రెండో విడతలో లబ్ధిదారులు ఎంత మంది అని
6,40,000 మంది. 6,40,000 మంది రైట్. 11 లక్షలు 6,000 అంటే 6 లక్షలు అంటే 17 లక్షలు. అది ఇప్పుడు 10,000 ఉన్నా, 20,000 ఉన్నా. 17 లక్షల మందికి వచ్చింది ఫస్ట్ రెండో సెకండ్. విడతలో 6,40,000 మంది. దాంట్లో జోష్న గారు మనం గమనించాల్సిందేనంటే ₹1,00,000 నుంచి మొదలు పెడుతున్నాం కదా మనము. ఎంత మాఫీ చేశారు? నుంచి 1,50,000 బిలో వరకు ఇస్తున్నాం మనం. రైట్. అక్కడ పక్కాగా 1,50,000 ఉన్న వరకు అని కాదు కదా. మీరు కౌంట్ సరే, ఎంత చేస్తారంటే మాఫీ చేసి చెప్పండి. 1,50,000 డబుల్ చేస్తా ఉన్నారు మీరు. 1,50,000 నుంచి మీరు ఇక్కడ ఫిగర్ ను మీరు అమౌంట్ ను కౌంట్ చేస్తా ఉన్నారు. నేనేం చెప్తా రైట్. చెప్పక్క అమౌంట్ చెప్పు. అవునంటే మీ అమౌంట్ ఎంత? 6,130 కోట్లు. నేను చెప్పేది ₹1,00,000 పైన ఉన్న వాళ్ళకి కదా నీకు అర్హులు ఎవరు వస్తున్నారు? ₹1,00,000 పై నుంచి 1,50,000 బిలో వరకు వస్తా ఉన్నారు. నువ్వు అట్లా డబుల్ చేసి మాట్లాడితే కాదు. డబ్బులు ఎందుకు చేస్తున్నావు? నువ్వు లక్షలు చెప్తున్నావు. కరెక్టే చెప్తున్నా తమ్మి. శోభక్క ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఒక్క నిమిషం శోభ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 విడతలు ఇచ్చినారు కదా, ఎంత మందికి ఇచ్చినారో ఏంటంటే రైతులకు ఎంత మంది వచ్చిందో అది చెప్పండి. మీరు రైతులకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎంత వచ్చిందో అది చెప్పండి. బడ్జెట్ సరే మొత్తం తెలిసిపోయింది. మీరు ఏమైనా కూడా ఏంటంటే మన ఏంటంటే సీఎం అధికారం నుంచి ఏంటంటే అధికార ఆఫీస్ నుంచి ఏంటంటే వచ్చిన లెక్క ప్రకారం ఏంటంటే 17,900 కోట్లు 900 కోట్లు ఇచ్చినారని చెప్తున్నారు. ఇంతే. ఇదే అఫీషియల్ కదా. బట్ ఎంత మందికి వచ్చినారు అంటే రైతులు పెరుగుతున్నారు అంటే సంఖ్య పెరుగుతున్నారా లేకుంటే తగ్గిస్తున్నారా? మీ ఏంటంటే మీ లెక్క ప్రకారం ఏంటంటే రైతులకు అర్హతలో ఉన్న రైతులకు కూడా వాళ్ళకు రుణమాఫీ చేయకుండా తగ్గిస్తున్నారు అన్నట్టు. ఇది ఎస్ఎల్బిసి చెప్పిన లెక్క ప్రకారం. సుభాష్ గారు ఎట్లా తగ్గింది? ఇప్పుడు 22 లక్షల మంది అన్నప్పుడు ఫస్ట్ విడతలోనే 11 లక్షల మంది వెళ్ళిపోయారు. సెకండ్ విడత అంటే మిగతా 9 అన్నప్పుడు 12,000. అసలు తీసుకున్న లెక్క ఇప్పుడు నేను చెప్పింది కదా అక్క, ఒక్క నిమిషం. నేను చెప్పింది కదా ఎస్ఎల్బిసి వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఉంది కదా. ఎంతమంది తీసుకున్నారు అక్కడ రైతులకు అంటే 74 లక్షల మంది రైతులు ఉంటే అందులో 69 లక్షల మంది రైతులు రుణం తీసుకున్నారు. 64,000 కోట్ల రూపాయలు ఏంటంటే బడ్జెట్ పెట్టినారు అన్నాడు. అంటే రైతులు ఏంటంటే ఈ రాష్ట్రంలో రైతులు ఏంటంటే మొత్తం తగ్గుతున్నారా లేకుంటే పెరుగుతారా తగ్గుతారా? ఇప్పటి వరకు జోష్న గారు ఇప్పటి వరకు జరిగిన దానిలో నాకు తెలిసి నియర్ బై 22 లక్షల పైన రైతులకు రుణమాఫీ జరిగింది. ఇప్పటి వరకు మీరు తీసుకోండి. పైన 11,50,000. 22 లక్షలు కరెక్ట్ అండి. 22 లక్షలు కరెక్ట్. 69 లక్షల మంది ఉంటే 22 లక్షలకి రుణమాఫీ ఇచ్చింది. అంతే కదా. సుభాష్ గారు మీరు ఒక విషయం గమనించాలి జోష్నాజీ. ఇక్కడ మనము మొత్తం రైతులకు చేస్తామని చెప్పలేదు. మనం కేటగిరీ పెట్టుకున్నాం. ఆ కేటగిరీలో ఎంత చెప్పలేదా? రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా? రైతులు ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఏంటంటే కండిషన్స్ చెప్తున్నారా అండి? కండిషన్ చెప్తున్నారా? మీరేనా ఉల్టా మాట్లాడుతున్నారు. ఫిట్ అయిన వాళ్ళు కాదు, రైతులు 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళు అందరు తీసుకున్నారు. బట్ ఏంటంటే కండిషన్స్ అప్లై అని చెప్పలే కదా. ఒక డేట్ కూడా పెట్టుకున్నాం కదా మనం. పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు పెట్టుకున్నాము. ఆ డేట్ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పినాము. అంతేగాని రాకేష్ గారు చెప్పలేదు. అక్కని చెప్పని రాకేష్ గారు అర్థం కావాలి కదండి ప్లీజ్. రైతు రుణమాఫీ చేయలేదు దాకా చేస్తున్నా మీరు అప్రిషియేట్ చేయకుండా రైతులకు జరుగుతా ఉంటే చూసుకోలేకపోతున్నారా మీరందరూ? చెప్పండి. రైతులకు మేలు జరుగుతా ఉంటే చూసి ఓర్వలేకపోతున్నట్టు కనిపిస్తా ఉంది. మీరు చేయలే కదా. నెంబర్ చెప్పక చెప్తున్నా కదా నేను చెప్పినా కదా. ఎందుకు తొందర పడతా ఉన్నావు? ఒక విషయం అండి, ముఖ్యంగా ఈ లెక్కలు ఇవన్నీ కూడా రైతుల వరకు అర్థం కావు. నిజం చెప్పాలంటే వాళ్ళకు వచ్చిందా లేదా, వాళ్ళకు రుణమాఫీ అయిందా లేదా, ఇక్కడ వరకే ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు రాని వాళ్లకు కొంతమంది మీడియా ముఖంగానే వచ్చి మాకు 60,000 ఉంది 40,000 ఉంది, మా ఫస్ట్ విడతలోనే అయిపోవాల్సినటువంటి వాళ్ళం ఇప్పటి వరకు కూడా అవ్వలేదు, ఈవెన్ రీజన్ కూడా మాకు తెలియట్లేదు, మా పేరు మీదనే రేషన్ కార్డు ఉంది, మా పేరు మీదనే పాస్ బుక్ ఉంది అని చెప్తున్నారు. కొంతమందికి ఏంటంటే భర్త చనిపోయినటువంటి ఆ మహిళలకు పేరు అటు ఉండడం వల్ల ఇట్లా రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ క్లియర్ అవుతాయి.
చిన్న చిన్న టెక్నికల్ పాయింట్ తోని బ్యాంకు వాళ్ళు ఏదైనా ఇష్యూ చేస్తే కూడా దాన్ని సరి చేసే ప్రక్రియ ప్రభుత్వం తీసుకుంటా ఉంటది. ఎవ్వరూ అధైర్యపడొద్దు రైతులు అని చెప్తా ఉన్నాము. మేము ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఉన్న వాళ్ళకి చేస్తాము. ఇప్పుడు ఇవాళ మేము 31,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతులకు కేటాయించినామో ఇన్ ఫర్దర్ 31,000 కోట్ల రూపాయల పైన కూడా ఇంకా రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళ రైతులకు కూడా అవకాశం ఉంటే రుణమాఫీ చేయడానికి సిద్ధంగా శోభా గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్. Yes, sir. ఈ 8 నెలల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, లేకపోతే ఈ ప్రాబ్లం ఉండడం వల్ల మీకు రుణ విముక్తి కలిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి, లేకపోతే మీ పేర్లు మార్చుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి అని ముందుగానే ఒక అనౌన్స్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయింది? శోభారాణి గారు, మళ్ళీ అక్క దగ్గరికి పోతారని అధికారంలో ఉన్నది వాళ్ళు, రుణ విముక్తులు చేయాల్సింది వాళ్ళు, వాళ్ళని అడగకపోతే కాదు. శోభారాణి గారు మీరు చెప్పండి. సుభాష్ గారు చెప్పిన లెక్కలలో మీకు ఏమన్నా తప్పు అనిపిస్తోందా? ఎవరు చెప్పిందల్లో? సుభాష్ గారు ఒక లెక్క చెప్పారు కదా, 64,000 కోట్లు ఉంటే 1/3 వరకు మాత్రమే విముక్తి చేశారు అని చెప్పేసి. ఇప్పుడు మనము ఉన్నోళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పలేదు జోష్ణ గారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన శోభా గారు, ఎన్నికల టైంలో ఒకవేళ ఇప్పుడు పోయి తీసుకొచ్చుకోండి, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాము. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాము. మేము ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్నాం ఈ రోజు కూడా. దానిలో ఎవరికి డౌట్ అవసరం లేదు. కానీ మీరు సుభాష్ గారు చెప్తున్నది ఏంటంటే టోటల్ గా ఉన్నటువంటి రైతులు, టోటల్ గా ఉన్నటువంటి అప్పులని కూడా సుభాష్ గారు చెప్తా ఉన్నారు. మేము ఒక సడన్ పీరియడ్ పెట్టుకున్నాం. ఆ సడన్ పీరియడ్లలో 31,000 కోట్ల మంది 31,000 కోట్ల అమౌంట్ కు సరిపోయేంతటువంటి రైతులు ఫిట్ అవుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు రుణమాఫీ చేస్తామని చెప్పాము. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. మీరు ఎందుకు ఇంటర్ఫియర్ రాకేష్ గారు అర్థం కావట్లేదు. మీరు రాకేష్ మీరు ఇంటర్ఫియర్ కావద్దు. ఎందుకంటే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే 10 సంవత్సరాలు రాకేష్ గారు ప్లీజ్, ఇప్పుడు రైతులకు అర్థం కాదు. ఎంటర్ అవుతున్నావు నువ్వు. నేను చెప్పిన దానిలో ఒకటి మీరు పాయింట్ అర్థం చేసుకోవాల్సిందంటే మేము రైతులకు రుణమాఫీ కింద 31,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. తప్పకుండా మేము సర్టన్ పీరియడ్ ఏదైతే మేము December 9 లోపల ఉన్నటువంటి తీసుకున్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పాము. దాంట్లో మేము 100% చేస్తాము. దాంట్లో ఎవరికి ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఒకవేళ చిన్న చిన్న టెక్నికల్ పాయింట్స్ తో ఎవరికైనా రైతులకు రుణాలు మాఫీ జరగడంలో లేట్ అయిపోయినా, ఆగిపోయినా అవి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పలానా సమయం లోపలే August 15 లోపలనే చేస్తాము. August 15 వరకే మీరు బ్యాంకులకు పోతేనే అవుతుందని కాదు కదా. ఈ ప్రక్రియ కొనసాగుతా ఉంది. అందుకని రైతులకు ఈ HMG టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే మీరు ఎవ్వరూ అధైర్యపడకండి. ఎలాంటి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ తోని బ్యాంకు వాళ్ళు సతాయించినా, బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురండి. అక్కడ లోకల్ గా ఎమ్మెల్యేలు ఉన్నారు, మేమందరం ఉన్నాము. కాబట్టి ఎవ్వరు అధైర్య పడొద్దని చెప్పేసి కూడా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే బ్యాంకు వాళ్ళ కూడా చెప్తా ఉన్నాము. ఎవరైనా రైతులను సతాయిస్తే మాత్రం ఏ బ్యాంకర్స్ ను కూడా ఊరుకునే ప్రక్రియ లేదు. మేము రైతుల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. అనవసరంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం కోసం రైతులను పదే బ్యాంకుల చుట్టూ తిప్పిస్తే కూడా ఊరుకునే ప్రక్రియ ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బ్యాంకుల డబ్బులు ఉంటే బ్యాంకుల కనుక డబ్బులు ఉంటాయి అన్న, ఒక నిమిషం అండి. బ్యాంకులో కనుక డబ్బు ఒక్క నిమిషం ఉండనా, బ్యాంకులో కనుక డబ్బు ఉంటే ఏ అధికారులు ఏంటంటే రైతులను ఏంటంటే సతాయించాల్సిన అవసరం లేదు. బ్యాంకులో డబ్బులే లేవాడా. నేను ఏమంటున్నానంటే మీరు రేవంత్ రెడ్డి గారు TCC ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి ఎన్నో సభలో చెప్పినారు. ఏం చెప్పినారు? మీరు రైతులకు ఇప్పుడే తీసుకోండి, మీరు ఇప్పుడే తీసుకోండి, మేము అధికారంలో వస్తున్నాం అని చెప్పి. ఇవాళ ఫ్లేట్ ఫిరాయిస్తే ఎట్లా కాను మీరు కూడా పొద్దున్నే అంటే క్లియర్గా ఎంత అబద్ధాలు ఆడుతున్నారు అంటే ఆ రోజే కనుక చెప్పుంటే ఇగో ఈ కండిషన్స్ మీద, ఈ డేట్స్ మీద, ఈ మొత్తం కండిషన్స్ మేము ఇస్తాం రోల్ అని చెప్తుంది అంటే ఇవాళ మీరు అధికారంలో ఉండే పరిస్థితి రాకపోతుండే. మీరు రైతులను దగా చేసిందని చెప్పి రైతులే పెడుతున్నారు. ఇవాళ మీరు ఏ ఒక్క న్యూస్ పేపర్ చూడండి, ఏ ఒక్క ఛానల్ చూడండి, ఎంతమంది వస్తున్నారు. మీరే కనుక మీ ప్రభుత్వమే కనుక రైతులకు కనుక కంప్లీట్గా ఏంటంటే రుణమాఫీ చేస్తుంటే అసలు ఈ డిస్కషన్ కాదు కదా. ఏంటంటే వేరే సబ్జెక్ట్ మాట్లాడుతుండే, ఏంటంటే వేరే ఇవాళ ఏంటంటే రైతులు ఏంటంటే ఇంకా ఎక్కువ రైతులు ఏంటంటే ఈ రుణం అప్లై చేస్తుంటే ఇవాళంటే వ్యవసాయ దానికి ఏంటంటే రైతులు ఎక్కువ ఏంటంటే పెట్టుబడి వస్తుంటున్నారు. మీరు ఇచ్చిన హామీలు ఏంటి? మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పినారు. రైతులకి ఏంటంటే 15,000 రూపాయలు ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ రైలు మాఫీ అయిపోయి అంకెల గారెడు చెప్తే ఇంకేం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. రాకేష్ గారు రుణమాఫీకి సంబంధించి అంటే 22 లక్షల వరకు 22 లక్షల మందికి చేసినదైతే
అక్కడ క్లియర్ గా ఇది లెక్క అని చెప్తున్నారు. 18,000 కోట్లు వేసామంటున్నారు. ఇంకొక 9,000 కోట్లకు సంబంధించి అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవి వేయలేకపోయాం. అవి ఖచ్చితంగా కూడా గ్రీవెన్స్లు ఏర్పాటు చేశాము. కంప్లైంట్స్ వచ్చినవన్నీ కూడా నివృత్తి చేస్తాము. అది రైతుల ఖాతాల్లో పడుతుంది. అధైర్యపడొద్దు అన్నటువంటి అనౌన్స్మెంట్ కూడా ప్రభుత్వం నుంచి వస్తోంది. అయినా కూడా అంటే ఇంకొక 1 month ఆగకుండా ఇప్పుడే రాజకీయం చేస్తున్నారా అన్నటువంటి క్వశ్చన్. మేడం మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు మనము ఛానల్లో నలుగురం కూర్చున్నాం మీతో పాటు, ఇంకొక ఇద్దరు ఎందుకు లేరు అంటే దానికి ఏమంటారు, మన టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తారు. అవునా కదా? ఇప్పుడు పిలవలేదని కూడా చెప్తారు. నీకేమంటున్నా అంటే ఇప్పుడు 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి బడ్జెట్ లో అలొకేషన్ చేసిందే రుణమాఫీకి 26,000 కోట్లు. ఇంకా 5,000 కోట్లు కేటాయించలేదు. ఈ కేటాయించకుండా ఇప్పుడు ఇచ్చిన 22 అంటే వీళ్ళు కేటాయింపిన 26,000 కోట్లకే 4,000 కోట్లు తక్కువ కేటాయించారు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే అక్క చెప్పిన ఏ లాజిక్ లో కూడా ఇప్పటికీ నేనేమంటున్నానంటే అక్క వాళ్ళ ఊరు ఆలేరు నాకు తెలుసు అక్క. కాబట్టి నేనేమంటున్నానంటే అక్క వాళ్ళ ఊరికి పోదాం, వేరే ఊరికి వద్దు. మీ ఊర్లో 2 లక్షల రూపాయలు రుణం తీసుకున్న వాళ్ళకి అందరికి మాఫీ అయిందా? ఏదైనా ఒక గ్రామాన్ని ఎంచుకుందాం. ఈ గ్రామం ఆ గ్రామం వద్దు, నాకు నచ్చిందో మీకు నచ్చిందో వద్దు. కాంగ్రెస్ పార్టీకి నచ్చిన గ్రామానికి పోదాం మనం. అక్కడెక్కడైనా 2 లక్షల లోపు రుణమాఫీ అందరికి అక్కడనే వాళ్ళ డైరెక్ట్ గా మీ హెచ్ఎంటీవీని తీసుకుపోదాం, చెక్ చేద్దాం ఏంది వాళ్ళకి ఆధార్ ఉందా, పాస్బుక్ ఉందా, లేకపోతే వాళ్ళు పేదవాళ్ళ ధనవంతుల, వాళ్ళ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, లేకపోతే అది దేని మీద గోల్డ్ మీద తీసుకున్నారా, లేకపోతే రీషెడ్యూల్ మీద తీసుకున్నారా, గతంలో వాళ్ళు ఏమైనా ఎన్పిఏ కింద బుక్ అయ్యారా, ఇవన్నీ చెక్ చేద్దాం. మరి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ రాకేష్ నువ్వు అవన్నీ చెప్పక, ఎందుకంటే కొన్ని గ్రామంలో ఖమ్మంలో నల్గొండలో అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్న వాళ్ళ ఊర్లో వాళ్ళ కార్యకర్తలకు, రైతుల కార్యకర్తలకు అందరు కూడా అన్నట్టు రుణమాఫీ వచ్చింది. నువ్వు అది కూడా చెప్తున్నా. నేనేమంటున్నానంటే ఇప్పుడు మా దగ్గర గ్రీవెన్సీ సెల్ ఉంది. నేనేమంటున్నా అంటే మా గ్రీవెన్సీ సెల్ కు రెగ్యులర్ గా కాల్స్ వస్తున్నాయి. వాటన్నింటి కూడా మీకు ఆ డేటా కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. నేనేమంటున్నా అంటే ఒకటే, ఇక్కడ మనం పోరాటం చేస్తుంది అక్క కావచ్చు, లేకపోతే అందరం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని కోరుతున్నాం. ఇక్కడ ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం, ఆ హామీని అమలు చేయమంటే వాళ్ళు అమలు చేయలేమంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన లెక్కని, ఇప్పుడు అక్క చెప్పిన లెక్కనే 31,000 కోట్లు అని చెప్పేసి 22,000 కోట్లు మిగతా అసలు బడ్జెట్ లోనే కేటాయించలే కదా. బడ్జెట్ లో కేటాయించిన అమౌంట్ మేము పే చేస్తామని ఎట్లా చెప్తారు? కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ రాకేష్ గారు మొదటి విడత చేసిన తర్వాత 26,000 కోట్లు, మిగతా 2-3 విడతలకు సంబంధించి 26,000 కోట్లు పెట్టారు. మేడం బడ్జెట్ లో లేదు మేడం. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. నీ బడ్జెట్ కాపీ నా దగ్గర ఉంది, చూపిస్తా. మీ దగ్గర మీ బడ్జెట్ 26,000 కోట్లే, కానీ అంతకు ముందే మొదటి విడతకు సంబంధించి 6,000 కోట్లు రిలీజ్ అయిపోయింది కాబట్టి దాన్ని ప్రస్తావించలేదు. మేడం రైట్, మీరు చెప్పిన లెక్కనే చెప్తాం. అప్పుడు 32,000 కోట్లే. అరే 1 మినిట్ చూసిన గారు 26,000 ప్లస్ 7,000 కోట్లు అంటే 6,000 ఎంత అవుతుంది? లెక్క చెప్పక్క. 32 కాదు 1 మినిట్ జోష్ణ గారు లెక్క చెప్పుర్రి. 6 ఎంత అవుతుంది? 32 అవుతుందా 31 అవుతుందా? 30 అంటే 6,090 కోట్లు కదా. కాదు మేడం, మీరు కూడా కాదు చెప్పండి. మాకు ఇప్పుడు మొదటి విడత అయిపోయిన తర్వాత 26,000 కోట్లు అనేది మేడం బడ్జెట్ ఎప్పుడు పెట్టిరు? మార్చిలో పెట్టిరు. మొదటి విడత అది రుణమాఫీ చేసింది ఎప్పుడు? మార్చిలో చేసిరా? ఇప్పుడు మొన్న బడ్జెట్ లో కదా 26,000 కోట్లు. మొన్న అరే కాదు మేడం, మీరు చెప్పేదాన్ని నేను ఏమంటున్నా తప్పు చెప్తున్నా. జూన్ 21 నాడు 2024 క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు ఇది అఫీషియల్ గా వచ్చిన లెక్క. దాని ప్రకారం 30 అదే చెప్తున్నా నేను 31,000 ఇస్తా అని చెప్పి 26,000 కోట్లు ఏంటంటే బడ్జెట్ కేటాయించారు. అంటే రైతులకు అర్హతలో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే అర్హతలో ఉన్న వాళ్ళకు కూడా టెక్నికల్ ఇచ్చో లేకుంటే ఇంకేమనో అని చెప్పి కట్ చేసి ఓన్లీ 1/3 వాళ్ళకే ఇస్తున్నారు అన్నట్టు. ఇది అఫీషియల్ గా ఇచ్చిన లెక్క అన్నారు.
అఫీషియల్ గా ఇచ్చిన లెక్క. దాంట్లో 26,000 కోట్ల 26,000 కోట్ల 26,000 కోట్ల బడ్జెట్ ఇస్తే 17,900 కోట్లు ఇచ్చినారు. 17,900 కోట్లు ఇచ్చినారు. అంటే ఇది మీకు క్లారిటీ మొత్తం క్లారిటీ కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు బడ్జెట్ లో ఇచ్చిన దానికన్నా తక్కువ ఇచ్చినారు అంటున్నా. అంటే అలాట్ చేసినారు కానీ అక్కడ అంటే డబ్బులు లేవు. అది పరిస్థితి. దానికి ఏం చేయాలి ఇప్పుడు? ఈ ఒక్క వంక ఆ ఒక్క వంక అని చెప్పి అక్కడ ఉన్న కలెక్టరేట్ లో ఉన్న అధికారులే, వ్యవసాయ అధికారులే వాళ్ళేంటంటే తలగొక్కుంటున్నారు. అసలు ఎట్లా మీకు ఏంటంటే కంప్లీట్ గా మీకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీకు ఏంటంటే వస్తలేదు అని చెప్పి చెప్తున్నారు అన్నట్టు. దీని గురించి పెట్టాలన్నట్టు. ఇప్పుడు ఏమంటున్నాం అంటే భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుందండి, రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయనే 100% రుణమాఫీ చేస్తా అన్నారు. ఎటువంటి కండిషన్స్ పెట్టలేదు. ఒక్క కండిషన్ పెట్టలేదు. చెప్పండి మీరు చూడండి. వాళ్ళంటే మీ దగ్గర ఆర్చీవ్స్ ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్క బహిరంగ సభలో ఇది చెప్తున్నారు, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. దాని గురించే మాట్లాడుతున్నాం. శోభా గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ, ఆ తర్వాత నిబంధనలు ఇవన్నీ పక్కన పెడితే మీరు అన్నటువంటిది ఇప్పుడు మీరు పెట్టిన దాంట్లో కూడా ఒకవేళ 26,000 కోట్ల వరకే అని అనుకున్నా కూడా 18,000 కోట్ల వరకు జమ చేస్తే ఇంకా 8,000 కోట్లు జమ చేయాలి కదా. సో ఈ క్రమంలో ఈ లెక్క వరకు చూసుకున్నా కూడా మరి పూర్తి స్థాయిలో రుణమాఫీ అయినట్టు అనిపించట్లేదు. ఈ క్రమంలో మరి రాజీనామా సవాళ్లు ఎంతవరకు కరెక్ట్? ఇక రాజీనామా చేసేయండి మొత్తం చేశామని చెప్పడం వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు నోరుకు ఏది పడితే అది వచ్చి రాకేష్ గారు ప్లీజ్. మీరు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మొండి చేయి చూపించారు. రైతులందరూ కూడా మాట్లాడకుని మీరు ఎక్కువ మాట్లాడకుండ్రి. హరీష్ రావు గారు ఏంటంటే హరీష్ రావు గారు ఏదో ఒక వంక పెట్టుకొని హరీష్ రావు గారు ఉన్నదాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. హరీష్ రావు గారు మాట మీద నిలబడే వ్యక్తి అని చెప్పేసి మీ సీఎం హరీష్ రావు గారు రైతులకు రుణమాఫీ చేసిన దానిలో ఒకవేళ ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉంటే పక్క జరగమని చెప్పండి. మేము రైతులకు రుణమాఫీ చేసినాము. హరీష్ రావు గారు వారు చేసినటువంటి సవాళ్ళను వారు స్వీకరించాలని చెప్పేసి మరొకసారి మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శోభారాణి గారు, అంటే పూర్తి స్థాయిలో మీరు పెట్టినటువంటి బడ్జెట్ 26,000 కోట్లు రైతుల ఖాతాలో అట్లీస్ట్ అక్కడి వరకు జమ చేసినా కూడా పూర్తి స్థాయిలో అయింది అనుకునే వాళ్ళు కదా. ఈ క్రమంలో ఇప్పుడే రాజీనామాకు డిమాండ్ చేయడం కరెక్టేనా అంట? మేడం అక్క ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయింది. ఈ లెక్క మనం లెఫ్ట్ కాలేదండి, లైవ్ డ్రాప్ అయింది. ఆగండి శోభ గారు. ఎందుకు తొందరపడుతున్నావు తమ్ముడు? శోభ గారు మీరు మాకు కనిపించట్లేదు. మీరు మాకు కనిపించకపోయిస్తారు అలా అనుకున్నారులేండి. మీరు చెప్పండి. లేదు నాకు వేరే కాల్ వచ్చిందండి. అది అట్లాంటిది ఏం లేదు. మీరు ఇవాళ హరీష్ రావు గారు మనకు తెలుసు. హరీష్ రావు గారు ఎన్ని మాటలు మాట్లాడతాడో, ఎన్నిసార్లు పక్కగా తప్పుకుంటాడో మనందరికి కూడా తెలుసు. అరే రాజకీయ సన్యాసం తీసుకుంటారు, పక్క తప్పుకున్నాడు మీ ముఖ్యమంత్రి. ఈ రోజు మన ముఖ్యమంత్రి కూర్చున్నాడు కాబట్టి రైతుల గురించి రైతుల చర్చ మాట మీద నిలబడాలనుకుంటే హరీష్ రావు గారు వెంటనే రాజీనామా చేయాలి. మీ దృష్టికి తీసుకొస్తాను జ్యోష్ణ గారు, మీ పర్మిషన్ తో మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకవైపు 2 లక్షల రుణమాఫీ రైతులకు జరుగుతా ఉంటే చూసి ఓర్వలేనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కేటీఆర్ గారు నేను ఒక మాట మాట్లాడినారు. రైతులకేమో ఒకవైపు ఫ్రీ బస్ ఇచ్చినాము, 500 రూపాయల గ్యాస్ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీకి ఇస్తా ఉన్నాము. ఫ్రీ బస్ ఇస్తా ఉంటే మహిళల గురించి ఏం మాట్లాడినారు మీరు? అసెంబ్లీలో అక్కడ నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అయితే బజార్ అయితే కాదు మహిళలను బజార్ అని చెప్పేసి ఆ టాపిక్ సంబంధించి మహిళా కమిషన్ విచారణకు అంత ముందుకెళ్తున్నారు. అదంతా చూస్తూనే ఉన్నాము. ఈవెన్ సారీ కూడా చెప్పారని చెప్తున్నారు కదా. ఆ సారీ చెప్పినాక మనం దాన్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదేమో. ఇవాళ కేటీఆర్ గారు ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం మహిళల గురించి డాన్స్ అని చెప్పేసి ఫ్రీ బస్ మీద మాట్లాడు.
కానీ అది ఏమైంది, వాళ్ళు అబాస్ పాలు అయిపోయి చివరికి క్షమాపణ చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు రైతుల రుణమాఫీ విషయంలో కూడా బహిరంగంగా క్షమాపణ చెప్తారు. రుణమాఫీకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్న క్రమంలో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే రైతులు అంటే అవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులుగా ఉన్నారో చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ తో ఉన్నారో వాళ్ళు ఎప్పుడెప్పుడు రుణమాఫీ అవుతుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది. దానికోసం సమాధానం ఎక్కడ దొరుకుతుంది మాకు అంటే ఎక్కడ ఎవరికి కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు అన్ని పత్రాలు పట్టుకొని బ్యాంకుల చుట్టూ గ్రీవెన్స్ అధికారుల చుట్టూ తిరగలేరు కదా అండి, మీరు ఏర్పాటు చేస్తారు. కాకపోతే అవి ఏంటి? 100% జోష్న గారు నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా, హెచ్ఎంటీ టీవీ ద్వారా రైతులకు ఎవ్వరు అధైర్యపడొద్దు. మీకు ఎలాంటి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూ ద్వారా రుణమాఫీ ఆగిపోతే తప్పకుండా ప్రభుత్వం సాల్వ్ చేస్తుంది. మీకు రేవంత్ రెడ్డి అన్న ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ మాట మీద నిలబడుతుంది గవర్నమెంట్. తప్పకుండా 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి మరొకసారి మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఓకే రైట్. ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నాం. ఒక లైన్ మీరు టీఆర్ఏ మన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తూచ చెప్పకుండా మీరు అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకుంటే ఏమైందంటే ఫుల్ క్లారిటీ ప్రభుత్వ పరంగా వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక జీవో ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ అంటే జీవోలో రేషన్ అనేది అటాచ్ అయ్యి ఉండి ఆ తర్వాత పాస్బుక్ ప్రామాణికం అనడం, ముఖ్యంగా అధికారులు ఏంటంటే ఏ జీవో వస్తే దాన్ని ఖచ్చితంగా అమలు పరిచి తీరుతారు. సో నోటి మాటగా ఉన్నవి మైక్ల దగ్గర ఉన్నవి వాళ్ళు కన్సిడర్ చెయ్యరు. అధికారులు లిస్ట్ నే ఫాలో అవుతారు. కాబట్టి ముఖ్యంగా రైతులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో అర్హులై ఉన్నారో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి త్వరగా రెక్టిఫై చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు శోభా గారు, రాకేష్ గారు అండ్ సుభాష్ గారు. థ్యాంక్ యూ అండి.